అపర్ణ, సుభాష్‌లను కలపాలన్న రాజ్, కావ్యల ప్రయత్నాలు మొత్తం విఫలమవుతూ ఉంటాయి. వాళ్ళిక కలుస్తారా? కలవరా? అన్న ఆలోచనకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కావ్య ఒక నిర్ణయం చెప్తుంది. ఇక వాళ్ళిద్దరి విషయంలో మనం తలదూర్చకపోవడమే మంచిది. వాళ్ళే అర్థం చేసుకొని కలుస్తారు. అప్పటిదాకా మనం ఎదురు చూడాల్సిందేనైతే అనుకుంటూ ఉంటే, అవును మీరు నాకేదో చెప్పాలన్నారు కదా శోభనం రోజున ఏంటది అనైతే అంటూ ఉంటే, రాజు తెగ మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటాడు. తన మనసులో ఉన్న ప్రేమని కావ్యకి చెప్పడానికి. సరే కళ్ళు మూసుకో, నాకు ధైర్యం సరిపోవడం లేదు చెప్తాను అనైతే అంటూ ఉంటే, సరే కావ్య కూడా కళ్ళు మూసుకుంటుంది. కానీ చెప్తాడా? చెప్పడు. మెలికలు తిరుగుతూనే ఉంటాడు. ఈలోపు కావ్య వాష్రూమ్‌కి వెళ్ళిపోతుంది. ఇక రాజులో ఉన్న అంతరాత్మ వచ్చి, నాకు తెలుసురా నువ్వు నీ మనసులో ఉన్న మాట చెప్పవు, నాకు శోభనం కానిచ్చి విముక్తి పొందనివ్వవు అనైతే అంటూ ఉంటే, ఇంతకీ ఇప్పుడు దాకా నేను ఎవరితో చెప్పానురా నా మాటలనైతే అనుకుంటూ ఉంటే, ఆ పిల్ల వెళ్ళిపోయి అరగంట అయిందిరా బాబు అనైతే చెప్తూ ఉంటే, ఇంతలో కావ్య వచ్చి చాలా నీరసంగా ఉంది నేను పడుకుంటాను అన్నట్టు చెప్తుంది. కావాలంటే రేపు కళ్ళు మూసుకుంటాను, రేపు చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారని కావ్య పడుకుంటుంది. ఇక ఏముంది, రాజ్ ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఈరోజు నా ప్రేమ విషయాన్ని చెప్పేసి కావ్యతో ఒకటైపోదాం అనుకున్న రాజ్‌కి పెద్ద ఎదురే